news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitre News. Mundiga headlines. వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలి. వేధింపుల నివారణపై ప్రతినిధుల అవగాహన. కెమెరా జర్నలిస్ట్ కు మైత్రి గ్రూప్ చైర్మన్ అండా. 1,76,000 ఆర్థిక సాయం అందించిన కొత్త జయపాల్ రెడ్డి. మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా కార్యవర్గం ఏకగ్రీవం. నియామక పత్రాలు అందజేసిన సహకార ఎన్నికల అధికారి. అక్కడక్కడ చిరుజల్లులు. పత్తి సాగులో రైతన్నలు. రైతు బంధు, బ్యాంకు రుణాల కోసం ఎదురుచూపు. ఇక వార్తల్లోని వివరాలు. 2007 వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘ ప్రతినిధులు. 10 మంది తమ తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేధింపులకు గురి అయిన బాధితులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటామన్నారు అసోసియేషన్ ప్రతినిధులు. కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపైన వారు చర్చించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో జిల్లా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల వేధింపు నివారణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. దీనికి జిల్లా అధ్యక్షులు సముద్రాల జనార్దన్ రావు, గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఉచ్చుడి మోహన్ రెడ్డి హాజరై వయోవృద్ధులకు అవగాహన కల్పించారు. 79% వృద్ధులు తమ పిల్లలచే నిర్లక్ష్యానికి గురి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. వేధింపులకు గురి అవుతున్న వయోవృద్ధులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ కళాశాలల చైర్మన్ రామారావు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వయోవృద్ధుల నిరసన దినంగా ఇంతకుముందే మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం నేను మోహన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే తర్వాత ఈ వయోవృద్ధుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను. ఇప్పుడు మా వృద్ధులందరి యొక్క సాధక బాధకాలు చెప్పుకోవడానికి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. వారి యొక్క సాధక బాధకాలు విని వారు ఇచ్చినటువంటి యొక్క పరిస్థితులను బట్టి ఆ విషయంను సమకూర్చి అదే ప్రకారంగా వృద్ధులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టడానికి కానీ మీ ఆఫీసర్లకు కానీ పోలీసుల ద్వారా కూడా మీరు ఈ కార్యక్రమం వృద్ధులకు సమస్యలు తీర్చడానికి చేర్చాలని చెప్పి ఒక మెమోరాండం కలెక్టర్ గారికి స్పందించడం జరిగింది. వారు స్పష్టంగా మంచిదే అని మాకు చెప్పడం జరిగింది. కానీ వారికి మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 79% వృద్ధులు వారి కుటుంబ సభ్యులు వారిని నిర్లక్ష్యంగా చేస్తున్నట్టు, నిర్లక్ష్యంగా వారిపై వ్యవహరిస్తున్నట్టు వృద్ధులు తెలియజేశారు. ఒక సర్వే తెలియజేసింది. 10% వృద్ధులు మాత్రము వాళ్ళ పిల్లల చేత బాధింపబడుతున్నారు. పిల్లలు ఈ 10% సమాజంలో 90% బాగానే ఉన్నారు, కానీ ఈ 10% పిల్లలు మాత్రం తల్లిదండ్రులను బాగా బాధిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఆస్తి గుంజుకొని వాళ్ళకు అన్నం పెట్టకుండా కూడా బయటికి వెళ్ళగొట్టినటువంటి కేసెస్ ఉన్నాయి. అటువంటి కేసెస్ను త్వరగా పరిష్కరించడానికే ఈ సీనియర్ సిటిజన్ చట్టం 2007 ఉన్నది. ఈ చట్టం ద్వారా వృద్ధులకు న్యాయం చేరువలో ఉండాలనే ఉద్దేశంతో వారి ఇబ్బందులను తెలియజేసుకోవడానికి ఆర్డీఓ ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారు. అంటే ట్రిబ్యునల్ అంటే సివిల్ కోర్టుతో సమానం. ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును డిస్ట్రిక్ట్ జడ్జి కూడా ప్రశ్నించలేడు. కావున వృద్ధులకు న్యాయం జరిగేలాగా చేరువలో ఆర్డీఓ గారు ఉన్నారు. మేము ఈ సమావేశంలో దాదాపు 100 మంది వచ్చారు.
మా యొక్క వృద్ధులు వచ్చి వారి యొక్క ఇబ్బందులు తెలియజేశారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నానని ఆపన్న హస్తం అందిస్తున్నారు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి. తాజాగా మైత్రి ఛానల్ కెమెరామెన్ వడ్లూరి నరేష్ కు ఆయన అండగా నిలిచారు. ఈ నెల 1వ తేదీన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెనే ఆసుపత్రిలో చికిత్స పొందిన నరేష్ కు ఆసుపత్రి బిల్లు చెల్లించి తన ఉదారతను చాటుకున్నారు కొత్త జయపాల్ రెడ్డి. ఆసుపత్రిలో చికిత్సకు అయిన బిల్లులో సింహభాగాన్ని చెల్లించి కుటుంబానికి తానున్నానని భరోసా కల్పించారు. ఈ నెల 1వ తేదీన విధులు ముగించుకుని కరీంనగర్ నుండి బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో తీగలగుట్టపల్లి వద్ద కెమెరామెన్ నరేష్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స నిమిత్తం రెనే ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న మైత్రి యాజమాన్యం ఆసుపత్రిలో నరేష్ను పరామర్శించి కుటుంబానికి ధైర్యాన్నిచ్చింది. తామున్నామని భరోసా కల్పించింది. నిరుపేద కుటుంబం కావడంతో ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉంది నరేష్ కుటుంబం. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి తానున్నానని ముందుకొచ్చారు. ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. రెనే ఆసుపత్రిలో నరేష్ చికిత్సకు మొత్తం 4 లక్షల రూపాయల బిల్లు అయింది. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 1 లక్ష సమకూర్చారు. మరోవైపు కాంగ్రెస్ నేత మేనేని రోహిత్రావు 20,000, టీఎన్జీఓ నేతలు 10,000 మరియు కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు 25,000 రూపాయలు జమ చేసి ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు అందజేశారు. శనివారం నరేష్ డిశ్చార్జ్ అవుతున్న సందర్భంలో మిగతా 1,76,932 రూపాయల మొత్తాన్ని మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆసుపత్రిలో చెల్లించారు. మైత్రి ఛానల్ ఎండి సుజన్ రావు ఆసుపత్రిలో ఉన్న నరేష్ను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రి మేనేజ్మెంట్తో మాట్లాడి డబ్బులు చెల్లించి నరేష్ను డిశ్చార్జ్ చేయించారు. దుబాయ్లో ఉన్న కొత్త జయపాల్ రెడ్డి ఫోన్ ద్వారా నరేష్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భవిష్యత్తులోనూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలుసు సార్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ 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 దీంతో కెమెరామెన్ నరేష్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ కొత్త జయపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద కుటుంబమైన తమను ఆపత్కాలంలో సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు కుటుంబ సభ్యులు. మరోవైపు నరేష్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసినందుకు కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మా ఆయన పేరు నరేష్. జూన్ 1 నాడు యాక్సిడెంట్ అయింది. మా ఆయనకి రేణి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. మైత్రి ఛానల్ వాళ్ళు, వాళ్ళతోటి సిబ్బందులు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మైత్రి ఛానల్ సుజన్ రావు, జయపాల్ రెడ్డి సార్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. మాకు ఆర్థికంగా కూడా సపోర్ట్ చేశారు. తనకు ట్రీట్మెంట్ పరంగా కూడా చాలా హెల్ప్ చేశారు. వారి స్నేహితులు అందరూ కూడా చాలా మాకు సపోర్ట్గా ఉండి మోరల్ సపోర్ట్ అందించారు. మా ఆయనకు ధైర్యం, నాకు ధైర్యం ఇచ్చారు. సార్ వాళ్ళతో కూడా అందరితో మాట్లాడారు. ఇప్పటికీ కొంచెం మా ఆయన రికవరీ అయ్యారు. ఇప్పటికీ మాకు సపోర్ట్గానే ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మైత్రి ఛానల్ వాళ్ళు కూడా మా ఆయనకి రెగ్యులర్గా మంత్లీ సాలరీ ఇస్తామన్నారు. జయపాల్ రెడ్డి సార్ మాట్లాడారు. తనకు సపోర్ట్గా ఉంటాం, ధైర్యంగా ఉండాలని మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చారు, మాట్లాడారు సార్ వాళ్ళు కూడా. వాళ్ళకి ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బండి సంజయ్ అన్నకు కూడా తను చాలా సపోర్ట్ చేశారు. వచ్చి మా ఆయనను చూశారు. నాకు ఆర్థికంగా కూడా 1 లక్ష డబ్బులు కూడా ఇచ్చారు సారు ట్రీట్మెంట్కి. చాలా ధన్యవాదాలు సార్ గారికి. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపార స్థితిలో ఉండగా
అతన్ని వెంటనే స్థానిక రేణి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చుతో కూడిన వైద్యం అతనికి అందించడం జరిగింది. ఈ విషయాన్ని నరేష్ చాలా వాళ్ళ పరిస్థితులు బాగలేవు. ఈ విషయాన్ని వెంటనే మైత్రి ఛానల్ యాజమాన్యం దృష్టికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకువెళ్లడంతో హుటాహుటిన బండి సంజయ్ గారు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా హాస్పిటల్ను విజిట్ చేసి ఆయన ఖర్చుల నిమిత్తం 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త జైపాల్ రెడ్డి మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు 1,70,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలాగే రేణి హాస్పిటల్ డాక్టర్ బంగారు స్వామి, పీవీకే కిషోర్ సార్ గారు కూడా వారికి తోచిన విధంగా మాకు సాయం చేసి వారిని ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మైత్రి ఛానల్ కెమెరామెన్ నరేష్కు ప్రతి ఒక్కరూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు 1 లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చి ఎంతో సహాయం చేశారు. అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 1,70,000 రూపాయల సహాయం, ఆర్థిక సహాయం అందించారు. అలాగే కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్ రావు గారు కూడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు టీఎన్జిఓస్ వారు కూడా 10,000 ఆర్థిక సహాయం అందించారు శ్రీనివాసరెడ్డి గారు. కానీ ఆపదలో ఉన్న కెమెరామెన్కు ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నరేష్ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి 1 లక్ష రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మేము కొంతమేర సహాయం చేసినప్పటికీ, మేము రిపోర్టర్లము, కెమెరామెన్లు అందరం కొంతమేర ఆర్థిక సహాయం చేసినప్పటికీ మాకు తోడుగా మెన్నేని రోహిత్ రావు కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక 20,000 రూపాయలు నగదు వారి కుటుంబానికి అందజేశారు. వారికి ధన్యవాదాలు. అలాగే టీఎన్జిఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ సంఘం పక్షాన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గొప్ప మనసున్న వ్యక్తి, ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకునే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు. గతంలో మేకల సత్యనారాయణ కరోనా బారిన పడితే ఆయనకు కూడా 1 లక్ష రూపాయల పైచీలకు సాయం అందజేసి వైద్య సాయానికి తోడ్పడి ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్కు కూడా 1,75,000 ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. నరేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం ఇవ్వాలని గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు, బీడు భూములకు ఎందుకని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ, అంబానీలకు కేంద్ర ప్రభుత్వం 60 లక్షల కోట్ల రాయితీలు ఇచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టిందని ధ్వజమెత్తారు. పంజాబ్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో నరేంద్ర మోడీకి కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరి మీద తాను ఆరోపణలు చేయలేదని ఎమ్మెల్యే సంజయ్ తీరును తప్పుపట్టారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అభివృద్ధి, ఉపాధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కావాలి, ఆ విధంగా తీర్పు వచ్చింది. దక్షిణ భారతదేశం ఏదైతుందో గాడుపు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకల్లా ఆడ తేలిపోయింది, ఇక్కడ గాడుపు తాకింది. అంతే తప్పేది. ఇవాళ దక్షిణ భారతదేశంలో గట్టగా ఈ తీర్పు లేకుంటే అసలు ప్రభుత్వమే లేదు. ఈ మహారాష్ట్ర పోయింది, దక్కించిందల్లా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా, అంతే. కాబట్టి సరే అంటే ఇది ఇట్స్ నాట్ ఓన్లీ మై కామెంట్. ఇలా బీజేపీకి మూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ కూడా పేర్కొంటుంది. దయచేసి అది గమనించండి, ప్లీజ్ మేక్ ఇట్ నోట్. బీజేపీకి మూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతుందో, భారతీయ జనతా పార్టీ మూలంగా మనం భావిస్తామో వాళ్ళు కూడా ఏదైతుందో మోడీ అరగెన్సీ, అహంకార ధోరణి ఏదైతుందో దాని పట్ల వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పుడు వచ్చిన తీర్పు ఏదైతుందో ఇది మోడీకి అనుకూలంగా వచ్చిన తీర్పు కాదు. ఇది మోడీ పాలన పట్ల ఏదైతుందో ఆయనకు నెగటివ్ వచ్చిన తీర్పు ఇది.
మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల కరీంనగర్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా పిట్టల రవీందర్, ఉపాధ్యక్షులుగా పెసరు కుమారస్వామితో పాటు 11 మంది డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంఘాల ప్రతినిధులు. ఈ సందర్భంగా సభ్యులకు కృతజ్ఞతలను తెలిపారు అధ్యక్ష, ఉపాధ్యక్షులు. మత్స్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవితో పాటు 11 మంది డైరెక్టర్ల కోసం నామినేషన్లను స్వీకరించారు. ఇందుకు గాను ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు ఎన్నికల అధికారి మనోజ్ కుమార్. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పిట్టల రవీందర్, ఉపాధ్యక్షులుగా పెసరు కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు ప్రకటించారాయన. వారితో పాటు డైరెక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు డైరెక్టర్లుగా ఎన్నికైన మోటం వెంకటేష్ ముద్రాజ్, పప్పు సమ్మయ్య ముద్రాజ్, గుండా కుమార్ ముద్రాజ్, గొడుగు సమ్మయ్య ముద్రాజ్, ప్రభాకర్ ముద్రాజ్, బోల్ల సుధాకర్ ముద్రాజ్, జక్కుల బాబు ముద్రాజ్, భాషవేణి శ్రీనివాస్ ముద్రాజ్, రేగుల రాజేందర్ ముద్రాజ్లను అభినందించారు ముద్రాజ్ సంఘ ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గంగాధర కనకయ్య, ఎఫ్డీఓ విజయ్ కిరణ్కర్, మంజుల, అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న మా పెద్దలందరూ, ముద్రాజ్ సంఘ పెద్దలు, మత్స్యకార్మిక సంఘ పెద్దలందరూ కలిసి మరి ఏకదాటిగా తీసుకొచ్చి ఎలాంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏకగ్రీవ తీసుకురావడం ఇది చాలా సంతోషకరమైన విషయాన్ని మేము భావించుకుంటూ, అలాగే మత్స్యకార్మికులకు ఉన్న సమస్యలను ఈ 6 నెలలు జరిగిన 5 నెలల్లో నాకున్న ఈ అవగాహన, మత్స్యకార్మికుల గురించి ఉన్న సమస్యలను అవగాహనకు వచ్చినది. మరి అధికారుల ద్వారా, మరి మా ప్రజాప్రతినిధుల ద్వారా, మా సంఘ అధ్యక్షుల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించడానికి నాకు సులభంగా నాకు తెలుసుకోవడం జరిగినది. ఇప్పుడు ఎలాంటి సమస్య గ్రామంలో కానీ, మరి మత్స్యకార్మికులకు కానీ ఏమైనా బెనిఫిట్స్ వచ్చినా కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ అవన్నీ ఎలా ఇవ్వాలి, ఎలా ప్రభుత్వం ద్వారా తీసుకురావాలి అనే విషయాలు తెలుసుకోవడం జరిగినది. తప్పకుండా ఈ జిల్లాలో మా ప్రతి మత్స్యకార్మికునికి న్యాయం చేస్తామని, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మా బాడీ మీద ఉంటుందని కనుక మరి మీరందరూ మా మీద పూర్తి బాధ్యతతో మా బాడీని మీరు ఏకగ్రీవంగా ఎన్నిపించుకున్నందుకు మీ అందరికీ, జిల్లాలో మత్స్యకార్మికులకు, మత్స్యపారిశ్రామిక సంఘాలకు, నా బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. 11 మంది నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ కమిటీకి అధ్యక్షులుగా పిట్టల రవీందర్ ముద్రాజ్ గారిని, అలాగే ఉపాధ్యక్షులుగా నన్ను మరియు నాతో పాటు 11 మంది కార్యవర్గులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులకు, ముద్రాజ్ కుల బంధువులకు, మత్స్యకారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ ఏకగ్రీవాన్ని ఎన్నుకున్నందుకు మా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 189 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు 15,000 మత్స్యకారులకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, వాళ్ళకి సంఘాలలో సమస్యలు ఉన్నా కానీ ఏమైనా కూడా మా వంతు సహకారం చేస్తూ మత్స్యకారులకు అండదండగా ఉంటూ వాళ్ళను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ ఉంటామని చెప్పి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 5 నెలల క్రితం హడా కమిటీ జరిగింది, డిస్ట్రిక్ట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీది. అదేవిధంగా ప్రభుత్వం 6 నెలల తర్వాత 5 సంవత్సరాలకు పర్మిట్గా కూడా ఎలక్షన్ చేయడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కోఆపరేటివ్ అథారిటీ తరఫున ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి డిఎల్సిఓ గారు ఎన్నికలు జరిపారు. మరి మేమందరం కూడా జిల్లా స్థాయిలో ఆర్గనైజేషన్ చేసి జిల్లాలో ఉన్నటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ముద్రాజ్ రాజకీయ నాయకులు, అదేవిధంగా ముద్రాజ్ జాతి నాయకులందరం కలిసి ఈ జిల్లా సహకార సంఘాన్ని ఏకగ్రీవంగా చేయడం జరిగింది. దానికి సహకరించిన మా ముద్రాజ్ జాతికి, జిల్లాలో ఉన్నటువంటి 540 మంది మత్స్య సహకార సంఘాల అధ్యక్షులకు, అదే రాజకీయ నాయకులకు, మరి పొలిటికల్ లీడర్లకు, ముద్రాజ్ జాతి పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా మాది ఘన విజయం అని మేము గౌరవంగా చెప్పుకోక తప్పదు. గతంలో నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు పోటీ, మరి ఓట్లు వేయడము, ఖర్చులు, నానా ఇబ్బందులు పడ్డాం. కానీ ఈ రోజుల్లో కూడా యునమా చేయడం అనేది మా అందరి కృషి. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ, లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్.
నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. గొర్రెల పంపిణీ పథకంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కటికెన బుచ్చన్న యాదవ్, నియోజకవర్గ అధ్యక్షులు సన్నబోయిన ప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. గొర్రెల స్కామ్పై రాష్ట్ర ప్రభుత్వ విచారణను స్వాగతిస్తున్నామని, అదే స్థాయిలో లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. డీడీలను రిటర్న్ చేసిన ప్రభుత్వం ఈ స్కామ్ను కొనసాగిస్తుందా లేదా అనే అంశంపైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాల ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మా ప్రథమంగా ఏంటంటే ప్రభుత్వం ఈ గొర్రెల పథకాన్ని స్కీమ్ను కంటిన్యూ చేస్తుందా లేదా అనేది త్వరగా ప్రకటించాలి. దీనిపైన ఒక ప్రకటన ఇవ్వాలి. ఎలాంటి ప్రకటనలు లేకుండా డీడీలు రిటర్న్ అనేది మా సంఘం ద్వారా మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వ వైఖరి తెలిపినాకనే డీడీలు మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. స్కాములు చూపిస్తూ స్కాములు జరుగుతుంది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం, ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాము. ఈ స్కామ్ల విషయం చూపుతూ దృష్టి మళ్లించి పథకాన్ని కనుమరుగు చేసేలా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ పథకం జరుపుతుందా జరపదా, ఒకవేళ జరపకపోయినా కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తున్నామన్న ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే మరి డీడీలు పే చేసినటువంటి అనేక జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది గొల్ల కుర్మలు మరి డీడీలు పే చేసి నష్టపోయారు. ఆ డీడీలు వాపసు అనేది మేము తీవ్రంగా ఖండిస్తూనే నగదు బదిలీ సొసైటీల ద్వారా చెల్లించాలని చెప్పి మా డిమాండు. ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే వారు ఎలక్షన్ లోపల చెప్పిన వాగ్దానం మేరకు ఈ పథకాన్ని కొనసాగిస్తుందా లేదా అనేది ప్రధానంగా వారు తెలియపరచాలి, స్పష్టత ఇవ్వాలి. మా గొల్ల కుర్మలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నారు. వారికి పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి, చనిపోతే 10 లక్షల బీమా ఇవ్వాలి, డీడీ లోపల నగదు బదిలీ చేయాలి. మరి అదేవిధంగా నిత్యావసర సౌకర్యాలు, గొర్రెలు చనిపోతే వాటికి బీమా సౌకర్యం కూడా కల్పిస్తూ మరి అనేక డిమాండ్లు ఇందులో పొందుపరిచి ఉన్నాయి, అన్నీ కూడా అమలు పరుస్తారని చెప్పి మరి తక్షణమే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చొరవ తీసుకొని వచ్చే బడ్జెట్లో నగరపాలక సంస్థకు 200 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మేయర్ సునీల్ రావు. కరీంనగర్లోని 14, 32 డివిజన్లలో పర్యటించారు ఆయన. 14వ డివిజన్ సప్తగిరి కాలనీలోని రాజీవ్ పార్కును స్థానిక కార్పొరేటర్ దిండిగాల మహేష్తో కలిసి సందర్శించి పనులను పరిశీలించారు. చేయాల్సిన పనులపై కాంట్రాక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యంగా జరుగుతూ ఉండడంపై కాంట్రాక్టర్ పైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా 32వ డివిజన్ కట్టారాంపూర్లో నగరపాలక సంస్థ 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ మర్రి భావన సతీష్తో కలిసి ప్రారంభించారు మేయర్ సునీల్ రావు. చేపట్టే అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ యాదగిరి, డిఈ ఓంప్రకాష్, వెంకటేశ్వర్లు, ఏఈ చైతన్య, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల ప్రారంభంలో భాగంగా 32వ డివిజన్ భవానీ నగర్లో రోడ్ నెంబర్ 2లో మరి గౌరవ కార్పొరేటర్ మరి భావన సతీష్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఈ గారు యాదగిరి గారు, డిఈ ఓంప్రకాష్ గారు, ఏఈ నిఖిత గారు మరి డివిజన్ సంబంధించిన అందరి పెద్దల సమక్షంలో 20 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ని వేసే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇటీవలి కాలంలో 3 మాసాల పాటు దాదాపు మరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల పనులు ప్రారంభించలేకపోయినాం. ఎలక్షన్ కోడ్ మన వారం కింద ముగిసింది కాబట్టి పనులన్నీ కూడా వేగవంతం చేసినాం. తప్పకుండా కూడా ఈ భవానీ నగరే కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా రాబోయే 3-4 మాసాల్లో
అన్ని ప్రాబ్లమ్స్, అన్ని సమస్యలు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ప్రతి సమస్య కూడా తీర్చి మరి ఇక్కడ కూడా మా కార్పొరేటర్ గారు కావచ్చు, మా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అన్ని పనులు చేసిన పేరు తెచ్చుకునే విధంగా మా కార్యక్రమాలు తీసుకుంటాం. ముఖ్యంగా నిధులకు ఇక్కడ కొరత ఉన్నా కూడా మరి ఇంకా శివారు ప్రాంతాలకు సంబంధించి 147 కోట్ల రూపాయలతోటి శివారు గ్రామాలకు సంబంధించి, శివారు కాలనీకి సంబంధించి 147 కోట్ల రూపాయలతో కూడా వాటర్ సప్లైకి సంబంధించి టెండర్స్ అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో పత్తి సాగు ప్రారంభించారు రైతులు. దుక్కి దున్ని విత్తనాలు విత్తుకున్నారు. అయితే వరి సాగుకు మాత్రం సాహసించడం లేదు రైతులు. వరుసగా వర్షాలు కురిసి జలాశయాల్లోకి నీరు చేరితే తప్ప నార్లు వేసే పరిస్థితులు కనిపించడం లేదు. కరీంనగర్ జిల్లాలో వరి, పత్తి సాగుకు ప్రత్యామ్నాయ సాగు వైపు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు. అయితే ఇప్పటికే పత్తి సాగు ప్రారంభించడంతో ఆరుతడి పంటల సాగుపైన దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. వానాకాలం పంట సాగు మొదలైంది. కొన్ని చోట్ల పత్తి విత్తనాలు వేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 9,000 ఎకరాలలో పత్తి విత్తినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 3,45,000 ఎకరాలలో సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇందులో 2,75,000 పత్తి, 45,000 మొక్కజొన్న, 8,000, 2,000 ఎకరాలలో కందితో పాటు ఇతర ఆరుతడి పంటలు సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు ఎక్కువగా పడితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. మేము విత్తనాలు వచ్చి వారం కిందనే మేము సాగు చేసినాం. ఏది మన పొచ్చి దుక్కిలో పెట్టేసినాం. వర్షం వచ్చేసి నిన్న ఇవ్వాలనే అదైంది. దీనిలో మన ప్రతి మొక్కజొన్న, వరిన మన ఏది నార్మల్ సాగుబడి చేసినాం. నిన్ననే దుక్కి దున్ని ఇచ్చినాము. రాత్రి వాన పడ్డది. ఇలా విత్తనాలు పెడతాను. ఏవి మొలకలు ఎన్ని రోజులకు ఎత్తుతాయి? మేము 4-5 రోజులకు ఎత్తుతాయి మొలకలు. ఎరువులు ఏం లేవు. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి సాగవుతోంది. పప్పులు, కూరగాయల సాగు తగ్గింది. ఈ వానాకాలంలో రెట్టింపు విస్తీర్ణంలో సాగు చేయాలనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు వ్యవసాయ అధికారులు. కందులు, పెసలు, మినుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో 2,000 ఎకరాలలో కూరగాయలు సాగవుతున్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా కూరగాయల సాగు విస్తీర్ణం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దుక్కులు దున్ని మెల్లగా నెలాయే నువ్వు ఎలాయే ఇక 8 రోజులు ఇత్తులు పెట్టి ఇక నిన్న వర్షం పడ్డది. ఇక ఈయన ఒక్కడు ఆగిండి బిడ్డలు ఉన్నాయని ఇవాళ ఇక ఈ ఇత్తులు పెడుతున్నాం. ఎరువులు లేవు, ఏవి లేవు. ఎరువులు ఎక్కడి అయ్యా లేవు, అందుబాటులో లేవు ఎరువులు. పోయి తెచ్చుకుంటేనే మళ్ళీ గంగాధర కన్నా కరిమారన్న. సార్ ఇక ట్రాక్టర్కు కొద్దిగా లేటు అవుతుందని నిన్న ఆనగొట్టింది. ఆనగొట్టుంటే నాకు ఎడ్లు ఉన్నాయి. ఎడ్లతో నేను దున్నుకుంటున్నా, ఇత్తనాలు పెట్టుకుంటున్నా. ఈ ఒక ఎకరానికి ట్రాక్టర్కు 1,200 తీసుకుంటున్నారు సారు. మేము ఒక నాగడి దున్నితే ఒక 5 రూపాయలు తీసుకుంటున్నాం మేము సార్. అంటే మీరు ఎడ్ల దున్నితే ఎంత టైం పడుతుంది? ఎడ్ల టైం అంటే ఎకరానా అర్ధగంట పడుతుంది. ఎకరాను కొట్టడానికి అర్ధగంట టైం పడుతుంది సార్. నిన్న వర్షం కొట్టింది. ఇవాళ నిన్న కొద్దిగా పెట్టేది ఉండే కానీ వర్షంలో పడ్డ నేను బంద్ చేసిన సార్. ఇవాళ 10 నుండి పడదాకా ఇప్పుడు 16 ఇప్పుడు పెడుతున్నా సార్. సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. ఈ సంవత్సరం అకాల వర్షాలు, సాగునీరు అందక నష్టపోయారు రైతులు. దీంతో ఈ వానాకాలం పెట్టుబడి కష్టంగా మారింది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ, ప్రభుత్వ రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు సాగు పెట్టుబడి కోసం ప్రైవేటు, బ్యాంకు అప్పు కోసం తిరుగుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం కరీంనగర్ జిల్లాలో మొత్తం 9,954 కోట్ల రుణాలను మంజూరు చేయగా ఇందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 4,234 కోట్లు మంజూరు చేశాయి బ్యాంకులు. ఈ సంవత్సరం వ్యవసాయ అవసరాల కోసం 3,673.92 కోట్ల రుణాల మంజూరుకు ప్రణాళికలను రూపొందించాయి బ్యాంకులు. నిన్న జిల్లా కలెక్టర్ బ్యాంకర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. రైతులకు పంట రుణాలను అందించాలని, ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. రుణాల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలు ఉపవాసంతో నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో ఆలయం వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం నైవేద్యం సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం చైర్మన్ పడాల రామస్వామి గౌడ్, వైస్ చైర్మన్ మాచర్ల వీరేశం గౌడ్, గౌరవ అధ్యక్షులు మాచర్ల కృష్ణయ్య గౌడ్, డైరెక్టర్తో పాటు గౌడ సంఘం నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, తాళ్లపల్లి మల్లయ్య గౌడ్, పడాల అశోక్, మాచర్ల శ్రీధర్, గుడాల అంజయ్య పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. సినీ హీరో సాయి ధర్మతేజ్, సినీ కథానాయకి ప్రజ్ఞ జైస్వాల్, మంచు లక్ష్మి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు సినీ హీరో సాయి ధర్మతేజ్. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. జనసేన పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుని పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని అందుకోవడంతో సాయి ధర్మతేజ్ శుక్రవారం సాయంత్రం నడక మార్గం గుండా తిరుమల చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ కథానాయకి ప్రజ్ఞ జైస్వాల్, మంచు లక్ష్మిలు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
తెలంగాణ వంటకాల పోటీలు నోరూరించాయి. విభిన్న ఆహార పదార్థాలు గుమగుమలాడాయి. కరీంనగర్లో హిందూ పత్రిక అవర్ స్టేట్ అవర్ టేస్ట్తో నిర్వహించిన వంటకాల పోటీలు ఆకట్టుకున్నాయి. సుమారు 275 మంది మహిళలు విభిన్న రుచులను తయారు చేసి ప్రదర్శించగా ప్రతినిధులు టేస్ట్ చూసి ఉత్తమ వంటకాలను ఎంపిక చేశారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి బహుమతులు అందజేశారు ప్రతినిధులు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వంటకాల పోటీలు నిర్వహిస్తున్నామని, ఆయా ప్రాంతాలలో అపూర్వ స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అవర్ స్టేట్ అవర్ టేస్ట్ హిందూ పేపర్ వాళ్ళు మన కరీంనగర్లో మైత్రి హోటల్లో రంగరంగ వైభవంగా వంటల పోటీలు పెట్టారు. అసలు లేడీస్ అంటేనే చాలామంది ఇంట్లో ఉండి ప్రాబ్లమ్స్ సతమతం అవుతుంటారు. ఇలా వీళ్ళు కాంపిటీషన్ పెట్టడం వల్ల ప్రతి మహిళలో ఉన్న టాలెంట్ ఏంటి వంట చేయడం ఇక్కడ ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. హిందూ పేపర్ వాళ్ళకి ధన్యవాదాలు. ఇలా మన కరీంనగర్లో కూడా ఎంతోమంది స్పాన్సర్స్ అయినా వేరు వాళ్ళు రావాలి, మన కరీంనగర్లో అన్ని ప్రోగ్రామ్స్ పెట్టాలి, మన కరీంనగర్ సత్తా చూపించుకోవాలని. అలాగే మంచిగా అందరూ పార్టిసిపేషన్ అందరికి కూడా రిటర్న్ గిఫ్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అలాగే విన్ అయిన వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి చాలా పెద్ద ప్రైజ్ మనీతో చేస్తున్నారు. చాలా బాగుంది. ఇలా అందరు అసలు జనాలు ఫాస్ట్ ఫుడ్ అవి తింటున్నారు అనుకున్నాం, కానీ రకరకాల హెల్దీ ఫుడ్ జొన్నలతో మనమంటూ పూల్ మకానాతో మిల్లెట్స్తో చాలా చేశారు. అసలు చాలా సూపర్గా ఉంది. మన కరీంనగర్లో ఇంత మంచిగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ మాస్టర్ షెఫ్ అవుతారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా హిందూ పేపర్ వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది అంటే ఉత్సాహవంతం అయినటువంటి మహిళల్ని వాళ్ళలో ఉన్న టాలెంట్ను బయటకు తీసుకురావడానికి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు కరీంనగర్లో దగ్గరగా హైయెస్ట్ స్కోర్గా మాకు అంటే ఇప్పటివరకు మాకు 4 ప్లేస్లలో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, అలాగే వరంగల్లో. వాటికంటే ఎక్కువ మాకు ఈరోజు 275 అబోవ్ ఇంకా రన్నింగ్లో వస్తూనే ఉన్నారు జనాలు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలంగాణ సాంప్రదాయ వంటలైనటువంటి రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు, తర్వాత జొల్లగుడాలు, మక్కగుడాలు, మక్కతో చేసినటువంటి రకరకాల వంటలు, అలాగే సజ్జప్పలు, తర్వాత సర్వపిండి, పులావులు, బిర్యానీలు, ప్రతి ఒక్క ఐటమ్ తెలంగాణను రిలేటెడ్ చేస్తూ తెలంగాణలో ఉండే మన ఆ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క వంటకాలతో ఇక్కడ మమ్మల్ని ఈరోజు చాలా సాటిస్ఫై చేశారు. చాలా బాగున్నాయి. కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్ వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. నగరంలోని మీ సేవ ఆఫీసులో మిత్ర బృందం సభ్యులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చల్లా దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న కాలంలో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. 35 సంవత్సరాల అనుబంధం కలిగినటువంటి చల్లా స్వరూపారాణి హరిశంకర్ గారు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా బ్రహ్మాండంగా మిత్ర బృందంతో కలిసి వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. కేక్ కట్ చేయడం జరిగింది. వారు ముందు ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలి. వారు ముందు జీవితంలో కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇంకా ఉన్నత పదవులు పొందాలని, వారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగజేయాలని ఈరోజు 37వ డివిజన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద ఐద్వా ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు మహిళలు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి కోనేటి నాగమణి మాట్లాడుతూ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణ, చేని రోజా, గాలిపల్లి స్వరూప, భూస్వారపు రజిత, ఉప్పునీటి లక్ష్మి పాల్గొన్నారు. జిల్లాలో సుల్తానాబాద్ మండల్ కాటినపల్లి గ్రామంలో చిన్నారి 6 ఏళ్ల పాపపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలని చెప్పేసి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో కమాన్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇన్ని రోజుల నుంచి దాదాపుగా మహిళలపై అత్యాచారాలు వేధింపులు రోజు పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వము ఎటువంటి చట్టాలు తీసుకురావడం లేదు. మరి ఆ నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా
ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు. పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. కరీంనగర్ ఎంపీగా ఘన విజయం సాధించిన బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర ముఖ్య నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. సంజయ్ని కలిసిన వారిలో సైదాపూర్, తిమ్మాపూర్, జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజరాబాద్ పట్టణం, మానకొండూరు, చిగురుమామిడి, కమలాపూర్ మండలాల అధ్యక్షులు కందుల శ్రీనివాసరెడ్డి, సుగుర్తి జగదీశ్వరాచారి, జీడి మల్లేష్, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, గంగిశెట్టి రాజు, రాపాక ప్రవీణ్, పైడిపల్లి శ్రీనివాస్ తదితరులున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.